Good morning, children. This Children's Day, na? Yes, this is your day. కదా మీ రోజు. సో ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి మీ అందరి కళ్ళల్లో ఆనందం చాలా బాగున్నది. అంటే గ్లో వస్తుంది కళ్ళల్లో కానీ, ఎంత హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇప్పుడు ప్రతిరోజు ఇదే విధంగా ఉండాలని ఇప్పుడు ప్రతి ఒక్క కరెస్పాండెంట్ ఇదే విధంగా కోరుకుంటారు కూడా. ఓకే, టుడే ఈరోజు పద్మాలయ స్కూల్ చిల్డ్రన్స్ డే సందర్భంగా బ్రదర్ ట్రస్మా టౌన్ ప్రెసిడెంట్ అయిన మా వంశీ మోహన్ రెడ్డి గారికి, అట్లనే చెల్లెలు కరెస్పాండెంట్ చెల్లెలు గారికి, అదేవిధంగా ఇక్కడికి ఈరోజు ఒక మరుపురాని రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ప్రతి కరెస్పాండెంట్ కానీ, ప్రతి ప్రిన్సిపాల్ కానీ, ప్రతి టీచర్స్ కానీ ఏమనుకుంటారంటే, నేను బోధించిన పిల్లలు నాకన్నా మంచిగా ఎదగాలి, ఎదిగితేనే మా కళ్ళల్లో ఆనందం ఉంటుంది ఇక్కడున్న ప్రతి ఒక్క టీచర్స్కి, ప్రతి ఒక్క పేరెంట్స్కి ఉంటుంది. సో దాంట్లో ఈరోజు ఒక 5 డైమండ్స్ మీ ముందున్నాయి. ఒక డైమండ్ ప్రబలిక అకౌంట్స్ ఆఫీసర్ గ్రూప్ 1 అంటే మనకి ఈరోజు రేపు ఒక రికార్డ్ అసిస్టెంట్ కూడా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. సో ఆ గ్రూప్ 1 కొట్టడము తన యొక్క సంకల్పము, ఒక అఖండ దీక్షతో తను ఎంత ముందుకు పోయిందో తనకు తెలుసు. ఎందుకంటే లక్ష్యం వైపు దూసుకొని అన్నీ మర్చిపోయి తను పోవటము సాధించడం అనేది ఈ పద్మాలయ స్కూల్కి గర్వకారణమని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా అకౌంట్స్ ఆఫీసర్ మహబూబ్నగర్ జిల్లాకి ఎందుకు చాలా ఎక్కువ వస్తుంటాయి. అప్పుడు పాండురంగారావు తెలుసమ్మా, వనపర్తి మహబూబ్నగర్, ఇప్పుడు ఖమ్మం చేస్తున్నారు. పాండురంగారావు సార్ కూడా మాకు కొంచెం అనుబంధం బాగా ఎక్కువ. ఆయన ఈజ్ ఏ క్యాంపస్ స్టూడెంట్, ఈజ్ జనరల్ సైన్స్లో గ్రూప్ 1లో స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది జీకేలో. అట్లనే మన ప్రబలిక కూడా మంచి స్కూల్తో మనకి మన మహబూబ్నగర్లో చేయటం అనేది చాలా అదృష్టం. మీకు ఎప్పుడు మీరు ఉన్నంత వరకు ఈ స్కూల్ నుంచి మనము ముందుకెళ్ళాం కాబట్టి మీ బ్లెస్సింగ్స్ ఈ స్కూల్ మీద, ఈ టీచర్స్ మీద ఇక్కడ ఉండాలని కోరుకుంటూ, ప్రయోగ గారు ఎప్పుడు మీరు అంతా ఎంతో సర్వీస్ చేయాలమ్మా, మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గాయత్రి డెంటల్, హియాస్ కంప్యూటర్ డెంటల్ డాక్టర్ ఇన్ ఎస్విఎస్ అమ్మా, ఎస్విఎస్. కానీ ఎస్విఎస్కి మాకు కొంచెం ఎందుకు అవినాశం. నా ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే, మా పాప ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ ఎస్విఎస్, మా బాబు కంప్లీట్ అయిపోయింది ఎస్విఎస్లో ఎంబీబీఎస్. సో ఆ ఎంబీబీఎస్ నీట్ రాయటం అనేది ఎంత కష్టమైన పనో మీకు అందరికీ తెలిసింది. కానీ తను ఇక్కడ చదువుకొని ఒక ఏమి గైడెన్స్ లేకుండా ఓన్లీ స్కూల్ గైడెన్స్తో అంతవరకు ఎదిగిందంటే ఒక్కసారి మీ చప్పటితో మా గాయత్రి దేవుని. ఎందుకంటే టీచర్ వృత్తి, డాక్టర్ వృత్తి రెండు అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా. ఎందుకంటే ఈ రెండు సర్వీస్ మోటివ్. టీచర్ కూడా ఎట్లా అంటే, నీకు ఏం రాకపోయినా మీ పిల్లాడు మంచివాడు, నువ్వు చదువుతావు అని కోఆపరేషన్ ముందుకు తీసుకుపోతుంటారు ప్రతి టీచర్. అట్లనే డాక్టర్ కూడా ఎట్లా అంటే, చనిపోయి మార్చిలో ఉన్న ఏం అదృష్టవంతులమ్మా మీరు, ఇప్పుడే ఇడ్లీ తాగింది, పాలు తాగింది అంటే డెడ్ బాడీ మార్చిలో ఉంటుంది. ఈ వృత్తికి ఉండే, ఈ రెండింటికి ఉండేది ఎక్కువ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు దాంట్లో చాలా ఉంది. డాక్టర్ కూడా మన గాయత్రి అమ్మ కూడా చాలా చక్కగా చేయాలి సర్వీసు. సో అదేవిధంగా ఈశ్వర్ మహబూబ్నగర్లో కాకుండా ఎంటైర్ ఫిజిక్స్ అనగానే ఒక ఫోబియా ఒకటి ఉంటుంది. ఫిజిక్స్ అంటే ఒక ఫోబియా, నాకు రాదు. మ్యాథ్స్ ఎట్లనో మ్యాథ్స్ ఫిజిక్స్ అన్నదమ్ముల్లాగా. కానీ ఫిజిక్స్లో తన కంప్లీట్ చేసేసి తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్గా చేస్తున్నారంటే దానంతా మీకు బోధించిన టీచర్స్, ఫౌండేషన్, అదేవిధంగా మన పద్మాలయ స్కూల్ యొక్క క్రెడిట్ అని నేను అనుకుంటున్నా. అదేవిధంగా వీళ్ళ సార్ నా రూమెంట్, వీళ్ళ ప్రిన్సిపాల్ భగవంతాచారి. నేను 1990లో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని. నాది LLB MBA క్యాంపస్ అయింది. సార్ MA ఎకనామిక్స్ అక్కడ బీఈడి కూడా అక్కడే చేసింది భగవంతాచారి సార్. వాళ్ళ పాప కూడా మెడికల్, ఇంకో పాప క్లర్క్గా చేస్తుంది కలెక్టరేట్లో. ఓకే, మెడికల్ సైన్స్లో ఎయిమ్స్లో సీట్ పెట్టడం అనేది ఒక కళ. ఎక్కడైనా కొట్టచ్చు, కానీ ఎయిమ్స్ పూణే కదమ్మా, అయ్యాన్సా. సో అక్కడ కొట్టడం కూడా ఒక కళ. సో ఎంబీబీఎస్ సీటు ఈ పద్మాలయ స్కూల్ చదివి ఆ పాప ఎంబీబీఎస్ పెట్టిందంటే
మీకు చాలా ధన్యవాదాలమ్మా. సభాపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుసు. గాడ్ బ్లెస్. ఇంకా ఈ సీటు కాబట్టి మహబూబ్ నగర్కి మా పద్మాలయ స్కూల్ కూడా మీరు సర్వీస్ చేయాలి అని అనుకుంటున్నాం. ఓకే, లాస్ట్ టైం టాప్ 6 లో మహబూబ్ నగర్ లో 85 స్కూల్స్ రాస్తాయి 10th క్లాస్. ఈ టౌన్ మాత్రం. దాంట్లో టాప్ 6 టాప్ 5 లో ఉన్న మన పాపకు కూడా ధన్యవాదాలు. 569 మన అప్పుడు మేము చదువుకున్నప్పుడు 250 260 వస్తే చాలు. 360 వస్తే కింద నుంచి పైకి చూస్తుండే ఉన్నది కొంచెం మసాలా ఉన్నది అని. కానీ ఇప్పుడు అట్లా కాదు. సి గాటన్ 569 అంటే ఎక్కడో టాప్ లెవెల్స్ కాకుండా లాంగ్వేజ్లు ఎక్కడో ఉంటాయేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఈ యొక్క నీట్ ఐఐటి వచ్చినాక ప్రతి దగ్గర ఏం చేస్తున్నామంటే మార్క్స్ ఓరియంటెడ్ కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయో మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నాం. మనకి మార్క్స్ కావాలి 10th క్లాస్లో 580లు 590లు కావాలని అంటే సో లాంగ్వేజ్ కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. బట్ కొన్ని స్కూల్స్ చేస్తున్నాయి, ఎందుకంటే లాంగ్వేజ్ పెద్ద ఇంపార్టెంట్ కాదని ఒక దృక్పథంతో ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో ఎక్కడ పోయినా ఒక షాడో టీమ్. మన బాడీ మనకి ఎట్లా షాడోలో లైఫ్ లాంగ్ అవి వెంట పడుతూ ఉంటాయి. మీకు పడుతుంటా లేదా డియర్ స్టూడెంట్స్? అవునగా మీకు చిన్నపిల్లలు ఉన్నట్లు అంతా చిల్డ్రన్స్ డే కదా. సో అదేవిధంగా ఇప్పుడు కొన్ని స్కూల్స్లో వీక్లీ వన్స్ ఒకటే చెప్తున్నది. మనలాంటి స్కూల్లో ఒక క్లాసే చెప్తున్నారు మన బడ్జెట్ స్కూల్స్లో. మిగతా అంతా ఇప్పుడు ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ తర్వాత కెమిస్ట్రీ కానీ అవన్నీ డైలీ 2 క్లాసెస్ చెప్తుంటాం. దాన్ని కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇంత అద్భుతమైన స్కూల్లో మీకోసం అన్న కూడా ఇంకొక బిల్డింగ్ కట్టిండు. తర్వాత ఇంకో బిల్డింగ్ కూడా మీకు ఫెసిలిటీస్ కోసం స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ పోతున్నాడు. ఐఐటి వచ్చేసరికి ఐఐటి సపరేట్ బ్యాచ్. ఇప్పుడు శ్రీ చైతన్య ఇది ఎట్లా సూపర్ బ్యాచ్, చైనా బ్యాచ్ ఎట్లా 25 ఉంటుందో ఇట్లా పద్మాల 25 బ్యాచ్ లో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అవుతారో నాకు తెలియదు. కానీ ఆ 25 నెంబర్స్ లో మీరు సెలెక్ట్ కావాలి. అవుతారా? డన్. అంటే క్లాస్కి 25 మందినే తీసుకునేది. ఆ 20 ఇప్పుడు మనకి 50-60 మంది 80 మంది ఉంటారు. ఆ 80 మందిలో 20 మంది సూపర్ పద్మాల బ్యాచ్ అని ఒకటి బ్యాచ్ తయారు చేస్తున్నాడు. ఆ ఒక 25 మందిలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులని నేను అనుకుంటున్నాను. అంటే మీ కాంపిటీషన్ ఆ కోచింగ్ కూడా ఆ విధంగా ఉంటుంది, ఆ లెవెల్లో ఉంటుంది. సో మీకు అన్ని మా చెల్లెలు చాలా ఫెసిలిటీస్ మేము చూసేదానికి చాలా సౌమ్యరాలుగా ఉంటాయని చాలా కఠినమైన కరెస్పాండెంట్ కదా. మీకు సార్ మంచిదా మేడం మంచిదా? సారా ఏమన్నా మార్క్స్ నీకే వస్తున్నాయి. మేడం కూడా మా మేడం లాగా కూడా అట్లా చూసినట్టు ఉంటాయి. కానీ ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఎందుకంటే మాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు 31 ఇయర్స్ నుంచి స్కూల్ మెయింటైన్ చేస్తున్నాం. నేను 1995లో సబ్ ఇన్స్పెక్టర్గా 3 పోస్టులు ఉంటే నేను సెలెక్ట్ అయ్యాను. దాంట్లో ఈ 6 జిల్లాల్లో దాంట్లో మధ్యలో చేసి ఛానల్ చేసి నేను వదిలేసిన కూడా సబ్ ఇన్స్పెక్టర్ అది వదిలేసి మళ్ళీ ఈ పిల్లల యొక్క అనుసంధానంతో మా ఈ విధంగా వచ్చేస్తుందో. ఆ బాబు కూడా ఐఐటి జ్ఞానభారత్ స్టూడెంట్ నుంచి మామూలు పేద పిల్లాడు జ్ఞానభారత్ నుంచి ఐఐటి అయిన బాబు. అంటే ఏం లేదు, ఇక్కడ ఎడ్యుకేషన్కి అనేది ఒకటి సొత్తు కాదు. మనం కష్టపడితే సిన్సియర్గా పోతే కొంచెం ముందుకు వెళ్తుంటాం. సో ఈ యొక్క పద్మాలయ స్కూలు భవిష్యత్తు మీ మీద ఉంటుంది కాబట్టి మీరు కష్టపడండి. మీకు అనునిత్యం టీచర్స్కి మంచి కోఆర్డినేషన్ చేసే ప్రిన్సిపాల్స్, టీచర్స్, ఎక్స్పీరియన్స్ టీచర్స్ చాలా. ఇక్కడ ఆ మేడం ఉంది, లుంబిని స్కూల్ నుంచి మేడం వచ్చింది. ఆ మేడం గారు చాలా ఇది. తర్వాత మీ ఆల్రెడీ పాత వాళ్ళు తెలుసు. తర్వాత మా బాబా సార్ వచ్చిండు. బాబా సార్ కూడా సిబిఎస్ఈ స్కూల్లో కర్నూలులో చేస్తుండే. మేము వాంటెడ్లో తెచ్చినాం పిల్లలకు సోషల్ స్టడీస్ మీద మంచిగా గ్రిప్ ఉండాలని. అలాంటి టీచర్లు దొరకటం, ఎందుకంటే సోషల్లో ఎవరు దొరకటం లేదు. అలాంటి వాళ్ళు రావటం కూడా మీ అదృష్టంగా భావించి వాళ్ళ యొక్క టాలెంట్ని ఉపయోగించుకొని ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పద్మాలయ స్కూల్ని అంటే పద్మాలయాలోనే ఉన్నది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, ఆయన ఆశీస్సులు ఉన్నంత వరకు ఇది ఇంకా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుందని మా యొక్క అనుబంధం. ఎందుకంటే నాది కూడా జ్ఞానభారతి అంటే దాని జన్మనామం వచ్చి శ్రవణ నక్షత్రం. దీనికి కూడా పద్మాలయ ఆయన ఆశీస్సులు ఉంటాయి కాబట్టి మేము పెట్టినప్పటి నుంచి ఇంతవరకు మా స్కూల్ కానీ ఇప్పుడు పద్మాలయ కూడా అంచెలుగా ఎంతో ఒక స్థాయికి ఎదిగినది. అట్లనే దానికి సహకారం చేస్తున్న పేరెంట్స్కి, టీచర్స్కి ప్లస్ వీళ్ళే నిదర్శనం.
ఇక్కడ చదివిన పిల్లలు ఇంత మంచిగా అయిందంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. తర్వాత మనము మాకు ప్రతి కరెస్పాండెంట్ కానీ ప్రతి టీచర్ కానీ ఏముంటుందంటే మా దగ్గర చదువుకునే పిల్లలు మా సమానంగా కూర్చొని వాళ్ళు చెప్పేంత స్థాయి ఉన్నప్పుడే మన యొక్క బోధన, మన యొక్క స్కూళ్ళు మంచి క్వాలిటీ, మంచి విలువలతో కూడిన విద్యను అందిస్తున్న స్కూల్గా అని మేము భావిస్తాం. సో దానికి నిదర్శనము ఒక గాయత్రమ్మ, ఒక ప్రబలకి, ఒక ఈశ్వర్, ఒక మెడికల్ స్టూడెంట్, ఒక షైనా జూపి, తర్వాత మలయాళ మేడం. అయితే వీళ్ళకందరికీ మీరు కూడా రేపు ఎంతమంది నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా డబల్ రావాలి ఇక్కడ కూర్చునే దానికి. ఇదే లక్ష్మణ్ సార్ రావాలి, ఇదే మన వంశమూరు ఉండాలి, అట్లనే చెల్లెలు ఉండాలి. మళ్ళీ వీళ్ళు 5 మంది ఉండి సన్మానం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మన పద్మాల కరెస్పాండెంట్ మేడం చెల్లెల గారికి, అదేవిధంగా మా బ్రదర్ వంశీమోహన్ రెడ్డి సార్ కూడా ఈ మధ్య జిల్లాలో ఎక్కువ బాధ్యత ఇస్తున్నాం. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా మొన్న కూడా మీరు ప్రోగ్రామ్స్కి వచ్చుంటారు మీ స్కూల్ నుంచి. చాలా సక్సెస్ అయిందా లేదా? ఏఎస్ఎన్ గార్డెన్ వచ్చిందా? బెస్ట్ అవైలబుల్ టీచర్స్ అండ్ కరెస్పాండెంట్ వచ్చిందా? ఎంతమంది వచ్చి ప్లీజ్ లిఫ్ట్ ది హ్యాండ్స్. టీచర్స్ పిల్లలు రాలేరు. మంచి సక్సెస్. దానికి కారణము ఒక 4 స్కూల్స్ ఏదంటే జ్ఞానభారతి, పద్మాలయ, క్రాంతి కుమార్ లూయరా, తర్వాత నూరిషి, మౌంట్ భాషలు. ఈ 4 స్కూళ్ళు 5 స్కూల్ కలిసి కండక్ట్ చేసి ఒక 3000 మంది టీచర్స్కి మనము సన్మానం అంటే గ్యాదర్ చేసి ఒక 400 అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఫస్ట్ టైం బెస్ట్ అవార్డు కరెస్పాండెంట్లకు కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి తర్వాత ఈసారికి టీచర్లకి మేము ఈసారి ఒకరు తీసుకున్నాము. ఈసారి చాలా మంది టీచర్స్ని నెక్స్ట్ టైం కూడా తీసుకుంటాం. సో మీరు ఇంకా ముందుకు పోయేసి ఈ యొక్క స్కూల్ ప్రతిష్ట నిలుపుతారనని, తర్వాత వచ్చేసరికి మీకు తెలుసు బిల్డింగ్ తయారవుతుందా లేదా మీకు తెలుసా? ఆ బిల్డింగ్ ఏంటి? ఓన్లీ నీట్, ఐఐటి నీటే. ఆ బిల్డింగ్ ఓన్లీ ఐఐటి నీటే. తొందరగా సపోర్ట్ కొట్టి మీ సార్లు స్టార్ట్ చేయమని. మీరు ఎంత గట్టిగా పెడితే ఆ బిల్డింగ్ అంతా తయారవుతుంది. చెల్లెలు శాంక్షన్ చేసే పైసలు ఇక్కడ కడతారు. మళ్ళా వీళ్ళు వచ్చి మా ప్రబలిక, మా గాయత్రి, మా ఈశ్వర్ వీళ్ళు వచ్చి అప్పుడప్పుడు క్లాసులు చెప్పి దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ. Join your hands everyone. The great inspiration was set by the Lakshman sir garu. Sir, you are an emotion for Padmala High School, sir. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మా స్కూల్లో ఒకటి ఎమోషన్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీరు చెప్పినవన్నీ సాకారం అవుతాయి డెఫినెట్గా. సార్ ఒక్క రిక్వెస్ట్ సార్, మా ప్రిన్సిపల్ సార్ చాలా బిజీ అవుతున్నాడు, మా స్టాఫ్తో మా పిల్లలతో ఉండట్లేదు. ప్లీజ్ కొంచెం అదొకటి సార్. సార్ ఎప్పుడైతే ప్రెసెంట్ అయ్యారో మా దగ్గర ఉండట్లేదు సార్. అయితే దానికి కారణం ఏంటంటే ఎప్పుడు మనిషి అంచెలంచెలుగా ఎదగాలంటే ఓన్లీ శ్రీనివాస్ కాలనీ కాకుండా మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల్లో పద్మాలయ స్కూల్ పేరు చెప్తే ఈ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో గుర్తుపట్టిన వాళ్ళంటే ఎవరుండరు. అంతకుముందు వంశీమోహన్ రెడ్డి గారు వేరు, ఇప్పుడు వంశీమోహన్ రెడ్డి గారు. వంశీమోహన్ రెడ్డి ప్రతి స్కూల్కి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య ఫస్ట్ కాల్ వస్తుంది. తర్వాత వంశీమోహన్ రెడ్డి సార్కి నాకు ఒక చాలా అనుభవం ఉంది. ఆ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి మా మేడం వల్ల అమ్మ తమ్ముడు ఎర్రసత్యం గారు వీళ్ళ నాన్న స్టూడెంట్, సేమ్ పెద్ద చింతగుంట. మా సత్యం అన్నది కూడా పెద్ద చింతగుంట. అక్కడి నుంచి ఆ ఫౌండేషన్, ఆ పునాది అనేది చాలా గట్టిగా ఉంది. కాబట్టి ఈ 2 అన్నదమ్ముల సంబంధం ఎప్పుడు విడదీయరా అని బంధంగా కొనసాగుతున్నది. సో వీళ్ళ నాన్న మా అన్నకి గురువు కాబట్టి ఇప్పటికీ ఖాళీ ఇట్లా ఏది ఉన్నా కూడా వంశీసారు పలానా పెద్ద చింతగుంట నారాయణ రెడ్డి కొడుకులు అంటేనే సగం పనులు అయిపోతుంటాయి. ఎందుకు అయిపోతాయంటే అక్కడ ఎవరు గురువు? ఎర్రసత్యం అన్న గురువు. కాబట్టి సత్యమన్ అంటే అభిమానులు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలు కాకుండా స్టేట్ వైజ్ చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ పేరు మీద వాళ్ళ నాన్నకి ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అన్న కూడా అంత రిసీవ్ చేసుకుంటారు. సో ఆ పేరు కూడా అన్న నిలబెడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వర్డ్స్.